సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఇది చిన్న విశ్లేషణ మాత్రమే. అందరికీ కూడా రేపు అంటే పౌర్ణమి 14వ తారీఖు గ్రహణం ఉందా లేదా, ఇది చాలామందికి సందేహం ఉంది. దీని మీద చాలా డిబేట్లు, మళ్ళీ దాని మీద చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి మీరు పట్టించుకోనక్కర్లేదు. ఇది మన సబ్స్క్రైబర్స్ అలాగే మన వ్యూవర్స్కి మాత్రమే. ముఖ్యంగా ఇది గ్రహణము భారతదేశంలో కనిపించదు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది మధ్యాహ్నం సంభవిస్తున్న గ్రహణం కాబట్టి ఇది భారతదేశంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. అది అమెరికా, పశ్చిమ యూరోప్ దేశాల్లో కనిపిస్తుంది. కాబట్టి మనకు కనిపించని, మన దగ్గర లేని గ్రహణం మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలో ప్రజలకు ఎటువంటి సంబంధము లేదు. మళ్ళీ దాని గురించి మనం విశ్లేషించుకుంటూ యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూస్తూ ఇది ఉందా లేదా దాని గురించి విశ్లేషణలు చేసుకుంటూ మనం చేయడం తప్పు. కాబట్టి ఇది క్లారిటీ కోసమే మీకు ఇస్తున్నాము. చాలామంది పెడుతూ ఉంటారు, ఎక్కడో ఉన్నా కూడా మనకు కూడా ప్రభావం చూపిస్తుంది అని ఆలోచనలో ఉంటారు. ఏ ప్రాంతంలో కనిపిస్తే ఆ ప్రాంతంలోనే దీన్ని ఆచరించాలి అని చెప్పేసి మనకు పంచాంగకర్తలు చెప్పడం జరుగుతుంది. అదే నిజం. కాబట్టి ఇది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఇది మీకు ఓన్లీ తెలవడానికి కోసమే పెడుతున్నాను, చిన్న వీడియో క్లిప్పు. మరి ఇది చాలా పెద్దగా ఉన్నదండి, దాని గురించి విశ్లేషణ ఇవ్వండి, ఇవంటి ఏం చేయదు. ఏ నియమాలు పాటించనక్కర్లేదు, ఏ దేవాలయాలు బంద్ చేయనక్కర్లేదు, ఏ గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించనక్కర్లేదు. శుభ్రంగా తినేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు.